కొడాలి సుధీర్ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. ఓ షోలో హిందూ దేవుళ్లను అవమానించాడు అంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సుధీర్ కు బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ అయితే ఉంది. ఆ పాపులారిటీతోనే హీరోగా సినిమాలు కూడా చేశాడు. కానీ సినిమాల్లో సక్సెస్ రాకపోవడంతో తిరిగి బుల్లితెరపై ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాడు. ప్రముఖ ఛానళ్లలో ప్రోగ్రామ్స్ కు హోస్ట్ గా చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. అయితే తాజాగా ఓ షోలో చేసిన పని కాస్త తీవ్ర విమర్శలకు దారితీసింది. యాంకర్ రవితో పాటు ఆయన హోస్ట్ గా చేస్తున్న షోలో స్టేజ్ పైకి నందీశ్వరుడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా శివుడి ఆలయాల్లో నందీశ్వరుడి విగ్రహాలుంటాయి. నందీశ్వరుడి తల పైభాగం నుంచి శివుడిని చూసి భక్తులు తరిస్తూ ఉంటారు. ఈ షోలో మాత్రం నందీశ్వరుడి తల పైభాగం మీదుగా సుధీర్ రమ్మను చూస్తాడు. వెనకాలే ఉన్న రవి, ఏంటి బావా, స్వామివారు దర్శనం అయ్యారా అంటాడు. నాకేంటి, అమ్మోరు దర్శనం అవుతోంది అంటూ రంభను చూసి చెప్తాడు సుధీర్. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారంతా హిందూ దేవుళ్లను అవమానించడం అందరికీ అలవాటైపోయింది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పవిత్రమైన నందీశ్వరుడి తల మీదుగా చూస్తే వీళ్లకు రంభ కనిపిస్తోందట అంటూ తిడుతూ ఉన్నారు. అయితే సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఇదంతా సినిమా స్పూఫ్ అంటూ చెబుతూ ఉన్నారు. ఏదేమైనా ఇలాంటి పనులు చేయొద్దు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నెటిజన్లు. కేవలం వ్యూస్ కోసం ఇలా దేవుళ్లపై కామెడీ స్క్రిప్ట్లు రాయడం మంచిది కాదంటూ చురకలు అంటిస్తూ ఉన్నారు.